పల్లెలు ఆయా దేశ విదేశాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నాను ఒక దైవజనుడుగా. సభలకి వేల మంది, వందల మంది వస్తారు, రక్షణ పొందేవారు కొద్ది మందే. పిల్లరా, ఈరోజు మీతో భారంతో నేను మాట్లాడుతున్నాను. మీ జీవితాల్లో ఇంకా మీరు మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా, ఏదో పాస్టర్ గారు కృతజ్ఞత కూడికలు పెట్టాడు, వార్షికోత్సవ కూడికలు పెట్టాడు, మొహమాటం కొద్దీ వెళ్ళాలి కదా అని ఒకవేళ మీరు వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా ప్రభుకి మీ హృదయంలో చోటిచ్చి మీరు వెళ్ళాలని దైవజనుడిగా ప్రారంభ మాటలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కూడిక వెనకాల ఉన్న భారం, ఒక 2 దినాల సభల వెనక ఉన్నటువంటి ప్రయాస. పిల్లరా, ఆత్మల భారం కలిగిన దైవజనులకి అర్థమయ్యింది. మనిషి ఆయుష్ పరిమాణం తగ్గిపోతుంది. ఇలా కనపడిన మనిషి అలా మాయమైపోతున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఎవరైనా మనిషి చనిపోయారు అంటే ఏదో 70-80 సంవత్సరాల మంచంలో ఉన్న ముసలోళ్ళు అనుకుంటాం. ఆఫ్టర్ కరోనా తర్వాత సిచ్యువేషన్ అంతా రివర్స్ యాంగిల్లో ప్రయాణం చేస్తుంది. మరణానికి చిన్నని పెద్దని వయసని తారతమ్యం లేదు. పిల్లరా, సజీవుడిగా ఉండంగానే ఈ యాత్ర ముగించిన వెంటనే నీ ఆత్మ ఎక్కడ ఉండాలనేది భూమి మీద బ్రతికుండగానే మనం డిసైడ్ చేసుకోవాలి. వేర్ యూ స్పెండ్ యువర్ ఇటర్నిటీ ఆఫ్టర్ డెత్. కనుక పిల్లరా, ఈ రాత్రి నీ గుండె కొట్టుకుంటూ ఉండగా ఏదో నామకార్థంగా వచ్చావు అనుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది. సువార్త వినటం అనేటటువంటిది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. నా 18వ సంవత్సరంలోనే దేవుని వాక్యం చేత నేను పట్టబడ్డాను. నా 18వ సంవత్సరంలోనే దేవుని వాక్యము చేత ఆకర్షించబడ్డాను. పిల్లరా, ఈ రాత్రి దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నిన్ను ఆకర్షించింది ప్రభు దగ్గరికి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. The book of Malachi, chapter 1, verse 10. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా రచించబడినటువంటి పుస్తకము 1వ అధ్యాయం 10వ వచనం చదువునానా. మీలో ఒకడు మేలు మీ యందు నాకు ఇష్టము లేదు. చాలు. ప్రభు ఈ మాటలను ఈ రాత్రి మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమె చెప్పండి. ఆమె. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 66 పుస్తకాలు మనకు కనబడతాయి. ఒక బైబిల్ కాలేజీ డైరెక్టర్గా సుమారు ఒక 3000 మంది సేవకులకు తర్ఫీదునిచ్చిన అనుభవం కలిగిన దైవజనుడిగా నేను ఎక్కడికి వెళ్ళి చెప్పే మాట ఏంటంటే, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని కంఠస్థం చేయాలి. వాక్య ప్రేమికులుగా మీరు ఉండాలి. వాక్యాన్ని మీరు గణపరచాలి. వాక్యానికి పిల్లరా కొంత సమయం మన జీవితంలో మనం ఇవ్వాలి. తిమోతి గారంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, వాక్యం దగ్గర హడావుడి ఉండదు, ఇంత టైం అని కూడా ఉండదు. దైవజనుడి యొక్క లక్షణం ఏంటంటే, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలి. వాక్యము ద్వారా దైవజనుడిని నిలబెట్టుకుని దేవుడు ఏం మాట్లాడతాడో అనుమతి ఇవ్వాలి. ఆత్మ అప్పుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. పిల్లల, వాక్యాన్ని ప్రేమించే సంఘంగా, వాక్యాన్ని ఘనపరిచే సంఘంగా, వాక్యాన్ని హెచ్చించే సంఘంగా, వాక్యానికి లోబడే సంఘాలుగా మన సంఘాలు ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కార్యక్రమాలన్నిటికీ ఎక్కువ సమయం ఇస్తారు కొన్ని సంఘాల్లో. ఎందుకంటే సభలకు వెళ్తూ ఉంటాను విరామం లేకుండా. వాక్యం దగ్గరికి రాగానే లిమిట్ చేసేస్తారు. అందుకే ఆత్మకార్యం జరగట్లేదు. కానీ ఇక్కడ అదేం లేదు. స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మీకు వినిపించడానికి మంచి సమయమే ఇచ్చాడు దైవజనుడు.
పిల్లల పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 66 పుస్తకాలు, పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలని పిలువబడిన వారు ఉన్నారు, చిన్న ప్రవక్తలని పిలువబడిన వారు ఉన్నారు. పాత నిబంధనకు ఆఖరి పుస్తకము ఏమిటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథానికి కొత్త నిబంధన మత్తయి సువార్తకి మధ్య ఒక పేజీ ఉండింది. ఆ పేజీకి ఉన్నటువంటి సమయం ఎంతంటే 400 years, 400 సుదీర్ఘ సంవత్సరాలు. దాన్ని చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏమంటారంటే డార్క్ పీరియడ్, చీకటి సమయం అంటారు. దేవుడు మాట్లాడని సమయం. దేవుడు మౌనంగా ఉన్నాడు తన ప్రజలతో. మనము సేవించే దేవుడు మాట్లాడే దేవుడు, మనము ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. పిల్లరా, పాత నిబంధనకు చివరి పుస్తకము మలాకి, కొత్త నిబంధనకు మొదటి పుస్తకము మత్తయి. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య ఆ పేజీ కనబడింది. ఆ పేజీకి ఉన్న గ్యాప్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో మాట్లాడే దేవుడు మౌనంగా ఉన్నాడు, హెచ్చరించే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఒక తండ్రి తన పిల్లలతో ఎలాగో మాట్లాడతాడో అలాంటి ప్రేమ కలిగిన తండ్రి మాట్లాడకుండా హీ వాస్ సైలెంట్ ఫర్ హిస్ పీపుల్, డిసోబీడియంట్ అండ్ ఆల్సో సిన్ఫుల్ లైఫ్. తన ప్రజల అవిధేయతను బట్టి దేవుడు మౌనంగా ఉన్నాడు, మాట్లాడకుండా. తన ప్రజల తిరుగుబాటుతనాన్ని బట్టి దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. తన ప్రజల లెక్కలేని ఆ నిర్లక్ష్య జీవితాన్ని బట్టి దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా, హీ వాస్ సైలెంట్ 400 long years. మనం ఎంత ధన్యులమో తెలుసా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు టీవీలో వచ్చే వాక్యాలు, సెల్ ఫోన్ లో వచ్చే, యూట్యూబ్ లో వచ్చే వాక్యాలు, ఇలాంటి సభల్లో దైవజనుల ద్వారా నిలబెట్టుకుని దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు. పిల్లలు, ఈ మాటలు కూడా ఆగిపోయే దినాలు రాబోతున్నాయి. ఈ మాటలు కూడా నిశ్శబ్దమయ్యేటటువంటి దినాలు రాబోతున్నాయి. నార్త్ ఇండియాలో ఇలాగ పబ్లిక్ గా సువార్త కూడికలు పెట్టుకునే స్థితి లేదు. ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో చాలా మంది మంచి దైవజనులు ఉన్నారు, నాకు స్నేహితులు. వారు అంటారు, అయ్యా మీ ఆంధ్ర తెలంగాణలో సువార్తకు తెరిచిన ద్వారాలు చాలా విరివిగా ఉన్నాయి, మాకైతే ఇలాగా ఓపెన్ మీటింగ్స్ ఉండవు. మీరు ఎంత ధన్యులండి, దేవుడు మాట్లాడుతున్నాడు. కొరపాటి వారి పాలెములున్నటువంటి ప్రజలు ఎంత ధన్యులు. ఈ 2026వ సంవత్సరంలో కూడా యేసయ్య కృపా సన్నిధి ప్రార్థనా మందిరం ద్వారా దేవుడు తన వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాడు, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు నీతో. నువ్వెంత ధన్యుడు, నువ్వెంత ధన్యురాలువి. పిల్లల 400 సంవత్సరాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే ప్రజల యొక్క అవిధేయత. ఎందుకు మాట్లాడలేదు అంటే ప్రజల యొక్క తిరుగుబాటుతనం. ఎందుకు మాట్లాడలేదు అంటే నిజ దైవాన్ని వదిలిపెట్టి తన ప్రజలు రాయి రప్ప చెట్టి పుట్టలను మొక్కడానికి వెళ్ళిపోయారు. దేవుడు కొన్ని పర్యాయాలు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలని మనం ఉపయోగించుకోకపోతే దేవుడు మాట్లాడటం ఆపేస్తాడు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఇశ్రాయేలీయులకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. తప్పిపోయినటువంటి ప్రతి సందర్భంలో ఒక ప్రవక్తను దేవుడు లేపాడు. ఆ ప్రవక్త ద్వారా హెచ్చరించాడు, గద్దించాడు, దిద్దుబాటు చేశాడు. తన తట్టు తిప్పుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. కుక్క తాక ఎంత బద్దగట్టి చుట్టినా కొన్ని రోజులకి విప్పేస్తే అది తోక మరలా యథాప్రకారం వెళ్ళినట్లుగా ఆ ప్రవక్తలు ఎన్నిసార్లు హెచ్చరించినా, గద్దించినా లోబడని ప్రజలు ఇశ్రాయేలీయులు.
ఈనాడు కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనకు కూడా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో మన జీవితాల్లో కూడా అవే లోపాలు. పిల్లరా, ఈ రాత్రి ఇక్కడ మలాకి గ్రంథంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒక నెల దినాలను నేను ప్రార్థన చేస్తున్నాను. పోయిన నెలలో నుంచి అయ్యగారు ఫోన్ చేశారు, అయ్యారు 30వ తారీఖు మీరు ఖచ్చితంగా రావాలి, మా మధ్యలోకి వర్తమానం అందించాలన్నప్పుడు అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ వర్తమానాన్ని ఏం అందించాలి ప్రభు నీ ప్రజలకి అన్నప్పుడు ప్రభు నా హృదయాన్ని మలాకి గ్రంథం మీదకి తిప్పాడు. మలాకి గ్రంథంలో 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. పిల్లరా, ఈ గ్రంథాన్ని రచించేటువంటి రచయిత ప్రవక్త అయినటువంటి మలాకి. పిల్లరా, మరి ఈ మలాకి గురించి చరిత్రకారులుగా బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, ఒక 5 సంవత్సరాలేనంట ఇశ్రాయేల్ మధ్యలో ప్రవక్తగా వాడబడింది. బైబిల్ గ్రంథంలో యెషయా, ఇర్మియా, ఏస్కేలు, దానియేలు, కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు చాలా సంవత్సరాలు వాడబడ్డారు ప్రవక్తలుగా, 60 70 80 సంవత్సరాలు. కానీ ఇశ్రాయేల్ మధ్యలో ప్రవక్తగా 5 సంవత్సరాలు వాడబడ్డాడంట. అయితే 5 సంవత్సరాలలో దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేశాడు మలాకి. ఎన్ని సంవత్సరాలు మనం పరిచర్య చేసామనేది కాదు, మనం చేసిన పరిచర్య దేవునికి అంగీకారంగా ఉన్నదనేది ప్రశ్న. 5 సంవత్సరాలు చేశాడంట, ఇశ్రాయేల్ మధ్యలో ప్రవక్తగా వాడబడ్డాడంట. పిల్లరా, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీలను హెచ్చరించడానికి, గద్దించడానికి, సరిచేయడానికి, దేవుని తట్టు తిప్పడానికి తక్కువ సంవత్సరాల్లో వాడబడ్డాడు. ఆ తర్వాత దేవుడు కొంతమంది మారనందున దేవుడు మౌనంగా ఉండటం ప్రారంభించాడు 400 సంవత్సరాలు. మలాకి అనేటువంటి మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి నా దూత, రెండవదిగా అంబాసిడర్, నా ప్రతినిధి, మై అంబాసిడర్, మై మెసెంజర్ అనేటటువంటి అర్థం వచ్చింది. మై అంబాసిడర్, నా దూత అనేటటువంటి అర్థము మలాకి అనే మాటకి అర్థం. మై మెసెంజర్, మై అంబాసిడర్, రాయభారి లేదా ప్రతినిధి. ఇక్కడ వేదిక మీద ఉన్న దైవజనులు ఎవరయ్యంటే దేవుని ప్రతినిధులు. నేను కూడా దేవుని ప్రతినిధిని. ఐ యామ్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు ప్రతినిధులము, సేవకులమైన మేము. మీరు కూడా. పిల్లరా, ఇలాంటి అర్థం వచ్చినటువంటి పేరుతో వాడబడ్డాడు 5 సంవత్సరాల దాకా ఇశ్రాయేల్ మధ్యలో. మలాకి ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీల పరిస్థితి ఏమిటి అంటే, పూర్తిగా వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. పూర్తిగా దేవుని మర్చిపోయినటువంటి స్థితి, పూర్తిగా దేవుని నుండి వెళ్ళిపోయినటువంటి స్థితి, పితరులకు దేవుడు చేసిన మేడను మర్చిపోయిన స్థితి. 400 సంవత్సరాల పైనే ఐగుప్తీల బానిసత్వంలో నలిగిపోయినటువంటి వారి పితరులు పక్షాన దేవుడు చేసిన కార్యములను మర్చిపోయినటువంటి స్థితి. కనబడిన ప్రతి రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టుకి మొక్కినటువంటి స్థితి. విగ్రహారాధికులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, తిరుగుబాటుదారులు అయిపోయారు, ఒకరి మీద ఒకరు దౌర్జన్యకారులు అయిపోయారు. వావి వరుసైనటువంటి స్థితి అయిపోయింది. దేవుడికి అవకాశం ఇచ్చాడు చివరిగా ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా. అలా తనకు దూరం అయిపోయి పాపములో, శాపములో విచ్చలవిడిగా జీవించి చనిపోయిన తన ప్రజలు మళ్ళా చనిపోతే నిత్య నరకానికి వెళతారని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. పాత నిబంధనలో చివరి ప్రవక్తగా వాడబడ్డటువంటి ప్రవక్త ఇటువంటి మలాకి ద్వారా ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీయులకు. ఈ సంవత్సరం కూడా మనందరికీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీ బుద్ధి మారాలని, మీ స్వభావం మారాలని, మీ క్రియలు మారాలని, మీ నడవడిక మారాలని.
ఈ 4 అధ్యాయాల్లో పిల్లరా, ఈ 1వ అధ్యాయం పిల్లరా 1వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీయుల మీద దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరయ్య అంటే ఆయన ప్రజలు, వాగ్దాన పుత్రులు, ఆయన స్వాస్యం. ఈ మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో 2 సాక్ష్యాలు వారి మీద పలుకుతున్నాడు. మొదటి సాక్ష్యము ఏమని పలుకుతున్నాడు అంటే, మీరు మందిరానికి రాకపోతే మేలు అంటున్నాడు. రెండవ సాక్ష్యం ఏమని పలుకుతున్నాడు అంటే, మీ యందు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి, మీరు నా వైపే చూస్తూ వినాలి. మలాకి ప్రవక్త కాలములో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ప్రవక్త ఇటువంటి మలాకితో మాట్లాడుతున్నటువంటి 2 అద్భుతమైనటువంటి బాధాకరమైన మాటలు. ఈ మాటలు ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనుకుంటే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ మాటలు ఒక అధికారి మాట్లాడుతున్నాడు అంటే మనము ఖాతరు చేయాల్సిన లెక్క చేయాల్సిన పని లేదు. ఏ దేవుడైతే ఆకాశాన్ని కలుగంటే కలిగిందో, ఏ దేవుడైతే భూమి కలుగంటే కలిగిందో, ఏ దేవుడైతే తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనిషిని తన రూపంలో చేసుకున్నాడో, ఏ మనిషి కొరకైతే దేవుడే మానవుడిగా దిగివచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి మానవుని పాప ప్రాయశ్చిత్తార్థమై బలియాగమయ్యాడో, మరణించి 3వ దినం తిరిగి లేచాడో, తిరిగి రాబోతున్నాడో, ఆ దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ఏమని అంటున్నాడు అంటే, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నా మందిరానికి రాకుండా ఉండుటే మేలు అంటున్నాడు. ఒకవేళ తిమోతి పాస్టర్ గారు కనుక రేపు ఆదివారం మీ అందరిని ఉద్దేశించి ఇదే ప్రసంగం చేశాడు అనుకో, ఎంతమంది వస్తారు, ఎంతమంది మానుతారు? దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రవక్త ద్వారా, దేవుడు గద్దిస్తున్నాడు ప్రవక్త ద్వారా, దేవుడు తన ప్రజలను సరిచేస్తున్నాడు. 2 సాక్ష్యాలు పలుకుతున్నాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద. ఓ ఇశ్రాయేలీయులారా, నా మందిరానికి రాకపోతేనే మేలు మీకు అంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడు అంటే, అసలు మీ యందు నాకు ఇష్టం లేదు. కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, కరుణావాత్సల్యం కలిగినటువంటి దేవుడు కీర్తనకారుడు అంటాడు, ఆయన కోపము నిమిష మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. ఒక తల్లి కంటే ప్రేమ కలిగిన వాడు, తండ్రి కంటే ప్రేమ కలిగిన వాడు, అన్న కంటే ప్రేమ కలిగిన వాడు, అక్క కంటే ప్రేమ కలిగిన వాడు, బంధువుల కంటే ప్రేమ కలిగిన వాడు, స్నేహితుల కంటే ప్రేమ కలిగిన వాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు. ఒక బాధతో మాట్లాడుతున్నాడు. 2 మాటలు, ఇశ్రాయేలీయులారా, నా మందిరానికి మీరు రాకుండా ఉంటుంది మీకు మేలు అంటున్నాడు. రెండవదిగా, నీ యందు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. తన మందిరానికి వినాలి, తన మందిరానికి మీరు రావకుండా ఉండటమే మేలు అంటున్నాడు దేవుడు. ఆ మాట అన్నాడు అంటే దేవుడు ఏదో బాధ పడ్డాడు అని మీరు తెలుసుకోవాలి. కొన్ని పర్యాయాలు సంఘములో ఎంత వాక్యం చెప్తున్నా మారని విశ్వాసులు ఉంటారే, వారిని గురించి సేవకులమైన మేము కూడా ఇదే రీతిలో బాధపడతా ఉంటాం. వాక్యానికి లోపడకపోతే ఇలాగే బాధపడతా ఉంటాం. దైవజనుల మాటకు లోబడకపోతే ఇలాగే బాధపడతా ఉంటాం. 10 గంటలకి ఆరాధన అంటే 11:30కి ఆఖరి ప్రార్థనలో వచ్చే వాళ్ళని చూస్తే మాకు ఇలాగే కడుపు మండిది బాధ. ఎంత వాక్యం చెప్తున్నా బుద్ధిలో మార్పు లేదు, ఎంత వాక్యం వింటున్నా స్వభావంలో మార్పు లేదు, ఎంత వాక్యం వింటున్నా క్రియల్లో మార్పు లేదు. అలాంటి ప్రజలను చూస్తే సేవకులకు కూడా బాధే. మార్చుకోవాల్సినవి మార్చుకోకుండా, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా ఉన్నంత కాలము ఇదిగో ఇలాగే సేవకులు కూడా బాధపడుతూ ఉంటారు. దేవునికి నువ్వు ఎంత
ఇచ్చేవనేది ముఖ్యం కాదు. ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చేవనేది ముఖ్యం కాదు దేవునికి. ఎంతగా నువ్వు మారేవనేది దేవునికి ముఖ్యం. ఎంతగా మనలో మార్పు కలుగుతుందనేది ముఖ్యం దేవునికి. తమ్ముళ్ళు ఇద్దరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే సభల్లో కొన్ని సందర్భాల్లో చూస్తుంటాను, వాళ్ళ పని ప్లే చేసినంత వరకే ఉంటారు, వెళ్ళిపోతారు. ఇక తమ్ముళ్ళు మీ ఇద్దరు అలాంటి వాళ్ళు కాదు. మీరు చక్కగా వాక్యం వింటున్నారు. దేవుడు మీ ఇద్దరిని దీవించును గాక. మీ ఇద్దరు యాటిట్యూడ్ చూస్తుంటేనే భక్తి కలిగిన బిడ్డలుగా కనిపిస్తున్నారు. కొన్ని సభల్లో ప్లే చేసిన తర్వాత మళ్ళీ మేము కేకయ్యాలి, మేము పిలవాలి, పాట అందుకోవడానికి 2 రన్ అయినా అని మళ్ళా డిమాండ్ వాళ్ళకే. గమనించండి, ఇప్పుడు ఇక్కడ దేవుడు సంతోషంతో మాట్లాడుతున్నాడా, బాధతో మాట్లాడుతున్నాడా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏమంటున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి? మరి ముఖ్యంగా ఆఖరి ప్రవక్తగా వాడబడినటువంటి మలాకీ కాలములో ఇశ్రాయేలీయుల గురించి దేవుడు 2 సాక్ష్యాలు మాట్లాడుతున్నాడు. మొదటి సాక్ష్యం, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నా మందిరమునకు రాకుండుయుండుటయే మీకు మేలు, మీ యందు నాకు ఇష్టం లేదంటున్నాడు. మీరు భక్తి కలిగిన విశ్వాసులైతే ఆ 4 అధ్యాయాలు చదివితే దేవుని బాధ ఏంటో మీకు అర్థమయ్యింది, దేవుని ప్రేమ ఏంటో మీకు అర్థమయ్యింది, దేవుడు ఎందుకు ఆ మాటలు అన్నాడో మీకు అర్థమయ్యింది. మీ కొరపాటి వారి పాలెం భాషలో చెప్పాలంటే అసలు నా మందిరానికి మీరు ఎవరు రమ్మన్నాడు అంటాడు దేవుడు. అది దాని మీనింగ్. మీరు మందిరానికి రాకునుండి మేలు, మీ యందు నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకన్నాడు దేవుడు? ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రాత్రి త్వరగా నేను మీతో మాట్లాడతా. అంటే ఆ 2 రకాలైనటువంటి సాక్ష్యాలు ఇశ్రాయేలీయుల గురించి ప్రవక్త మలాకీ ద్వారా దేవుడు కరాఖండిగా మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాల్లో సేవకులు ఎలాంటి బోధ చేయాలంటే మనుషులు మెప్పించే బోధ చేయకూడదు, మనుషుల్ని సంతోషపెట్టే బోధ చేయకూడదు. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. పాస్టర్ గారు ఇంత మాట అన్నాడే, పాస్టర్ గారు ఇంత మాట అన్నాడే అని గుంజుకుంటాం మనం. అరే, పాస్టర్ గారి ద్వారా దేవుడు నన్ను హెచ్చరించాడు అని అనుకుంటే ఎంత బాగుండదు. పాస్టర్ గారి ద్వారా దేవుడు నన్ను హెచ్చరించాడు, పాస్టర్ గారి ద్వారా దేవుడు నన్ను గద్దించాడు, పాస్టర్ గారి ద్వారా దేవుడు నన్ను దిద్దాడు. ఇక సమయం లేదు ప్రియ సంగమా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ కడవరి దినాల్లో సేవకులకి ఒక మాటని ఇక్కడ వేదిక మీద దైవజనులను ప్రేమించి చెప్తున్నాను. సంఘాన్ని ప్రభు రాక కొరకి పిల్లరా ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళని కవించి నవ్వించే బోధ మనం చేయొద్దు ఇక దయచేసి. ఈ లైవ్ లో కూడా ఎంతమంది వాక్యం వింటున్నారో సేవకులు. పిల్లరా, ప్రభువు త్వరగా రాబోతున్నాడు. మనం ఎడ్జ్లో ఉన్నాం. మీకు ప్రపంచ పరిస్థితులు అర్థమవుతున్నాయో లేవో. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, యెహెజ్కేలు నీవు సిద్ధపడము, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచుము. సేవకులమైన మాకు సిద్ధపాటు ఉండాలి, విశ్వాసులుగా మీకు కూడా సిద్ధపాటు ఉండాలి. ఈ రాత్రి ప్రభు పిలిస్తే yes Lord, I am ready అని చెప్పే స్థితిలో మీరు ఉండాలి. ఎందుకు దేవుడు రెండు బాధాకరమైన సాక్ష్యాలు ఇశ్రాయేలు మీద పలికాడు అంటే, మిమ్మల్ని నా మందిరానికి రమ్మందేవాడు, నా మందిరానికి రాకుండి ఉండిటే మేలు, మీ యందు నాకు ఇష్టం లేదన్నాడు. ఎందుకు ఈ 2 సాక్ష్యాలు ఇశ్రాయేలు మీద దేవుడు పలికాడు అంటే, ఇశ్రాయేలీయులో 7 లోపాలు దేవునికి కనిపించింది. ఏమిటి ఆ 7 లోపాలు? ఒకవేళ ఈ 7 లోపాలు కనీసము ఈ రాత్రి ప్రసంగం 3 గంటల ప్రసంగం, ఇది 3 hours టాపిక్ ఇది, లేదా సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి నాకు ఇవ్వనటువంటి సమయం వెళ్ళిపోతా ఉంది. ఒక 20-25 minutes, ఒక 20-25 నిమిషాలు ఈ 7 లోపాలు ఏమై ఉన్నవో మనం విందాం వాక్య వెలుగులో. ఒకవేళ ఒక్కొక్క లోపం చెబుతా ఉంటే ఆ లోపం కలిగిన వాళ్ళు ఉండరు అని చెప్పట్లేదు నేను, ఖచ్చితంగా ఉంటారు. ఒక్కొక్క లోపం వాళ్ళలో ఇశ్రాయేలీయుల్లో
నేను మీకు చెబుతూ ఉన్నప్పుడు ఈ లోపం ఒకవేళ నాలో ఉందేమో ప్రభువా నన్ను సరిచేయని ప్రభుకి మనం అప్పగించుకుంటే ఎంత మేలు. రండి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 1 verse 2. yes, మొదటి లోపం. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ఏశావు యాకోబుకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. పిల్లలు నా వైపు చూడండి. రిఫరెన్స్ చదవమన్నప్పుడే మీ దృష్టి బైబిల్ మీదకి వెళ్ళాలి. మిగిలిన సమయం అంతా మీ దృష్టి అంతా వాక్యం మీదే ఉండాలి. ఎందుకు దేవుడు మీరు నా మందిరానికి రాకుండా ఉండియే మేలు, మీ యందు నాకు ఇష్టం లేదని ఎందుకు అన్నాడు అంటే, ఇశ్రాయేలీలలో దేవునికి 7 లోపాలు కనిపించింది. ఆనాడు ఇశ్రాయేలీలోనే కాదు ఈ లోపాలు కనబడింది. ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ 7 లోపాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి దేవునికి. మొదటి లోపం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలకు దేవుడు ఎంతో ప్రేమ చూపాడు. ఎంత ప్రేమ చూపాడు అంటే, మీరు నిర్గమాకాండం మొదలుకొని మీరు చదివితే 400 సంవత్సరాల పైన ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కింద బానిసలుగా నలిగిపోతుంటే ఒక కుటుంబాన్ని దేవుడు విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మోషే, అహరోన్, మిరియాం. ఒక కుటుంబం ద్వారా ఒక దేశాన్ని విడిపించాడు బంధకాలం నుండి. ఒక కుటుంబాన్ని ద్వారా ఒక దేశాన్ని ఆ శాపము నుండి, ఆ బంధకాలం నుంచి దేవుడు విడిపించాడు. పితరులకు వాగ్దానం చేసేటువంటి పాలు తేనె ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో దేవుడు నడిపించాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినప్పుడు ఆయన ప్రేమ కనబడుతుంది. వారు పెట్టిన మొర్ర దేవుడు విన్నాడంట. వారు కాల్చిన కన్నీరు దేవుడు చూచాడంట. వారి మూలుగులను దేవుడు విన్నాడంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మోషేని, అహరోన్ని, మిరియామును పంపి 400 సంవత్సరాల పైనే బానిసలైనటువంటి వారిని ఒక్క రాత్రిలోనే ఐగుప్తు బంధకాల నుంచి దేవుడు విడిపించి 40 సంవత్సరాలు తనేంటో, తన శక్తి ఏంటో, తన మహిమేంటో, తన మహత్యం ఏంటో, తన బాహుబలం ఏంటో, తను ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఇశ్రాయేలుకు తెలియాలని 40 సంవత్సరాల వారిని అరణ్యంలో దేవుడు నడిపించాడు. వాళ్ళు వండుకోవాల్సిన పని లేదు, ఉతుక్కోవాల్సిన పని లేదు, కడుక్కోవాల్సిన పని లేదు. పిల్లలు వారికి మనం ఉదయాన్నే లేచిన పనులన్నీ కూడా మనం ఉతుక్కుంటాం, కడుక్కుంటాం, వండుకుంటాం. కానీ వాళ్ళకి ఏం లేదు. 40 సంవత్సరాలట వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు వారు తెగలేదంట, వారి బట్టలు మాయలేదంట. ఆహారం కావాల్సినప్పుడల్లా దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి పంపించాడు. అంత మాత్రమే కాదు, మాకు ఈ యొక్క మన్నాన్ని తిని మాకు గోరు కొడుతుందయ్యా అన్నప్పుడు మాంసాన్ని దేవుడు వారికి పంపించాడంట, పూరేడు పెట్టలను. ఎంత ప్రేమ చూపించాడు వాళ్ళ. ఇశ్రాయేలీల ప్రయాణం అంతా కూడా రాత్రిపూటే జరిగేది, పగలంతా మేఘస్తంభం. ఎడారిలో విషసర్పాల మధ్యలో ఏ హాని వారికి జరగకుండా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని ఎంతగా పట్టించుకున్నాడో మలాకీ కాలంలో ప్రజలు మర్చిపోయారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని వాడు పూర్తిగా మర్చిపోయారు. తన ప్రేమ ద్వారా చేసిన కార్యాలన్నీ కూడా మలాకీ కాలంలో ప్రజలు దే ఆర్ ఫర్గెట్ అబౌట్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన ప్రతి మేలుని మర్చిపోయారు. ఆయన ప్రేమతో చేసిన కార్యాలు మర్చిపోయిన తరం. వింటున్నారా? కొరపాటి పారి పాలెములటువంటి క్రైస్తవుడా, విశ్వాసి తల్లి, చెల్లి, దేవుడు ప్రేమతో చేసిన కార్యములను మర్చిపోయినటువంటి తరం. కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ లో ఎంతమంది పిట్టల
ఎలాగ రాలిపోయారు ఈ ఊర్లో నాకు తెలుసు. చాలా మంది నా స్నేహితులు నేను పోగొట్టుకున్నాను కరోనా టైంలో. పోయిన వాళ్ళందరూ ఏదో పాపాత్మలు ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళ కాదు. వాళ్ళకి సమయం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఆయన ప్రేమ వైపుకు తిరగాలని, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని. పిల్లగా మలాకి కాలంలో ఆయన ప్రేమనట అర్థం చేసుకొని తరం వదిలేసిందట. ఇశ్రాయేలీయులకు ప్రేమతో చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోలేని తరం. ఒక మాటలో చెప్పాలి అంటే, ఎందుకు దేవుడు నా మందిరానికి రాకుండా యూనిటీయే మేలు, మీ ఎందుకు నాకు ఇష్టం లేదని ఎందుకన్నాడంటే, వారిలో మొదటి లోపం చూశాడు దేవుడు. ఏంటి మొదటి లోపం అంటే, దేవుని ప్రేమ నుండి తప్పిపోయినటువంటి స్థితి. దేవుని ప్రేమ నుండి తప్పిపోయినటువంటి స్థితి. అమ్మా, యేసు ప్రభు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈరోజు ఆయనకు వలె ప్రేమ కలిగినటువంటి వారు ఎవరికి కూడా లేరు ఈ భూమి మీద. ఈ భూమి మీద ప్రేమలన్నీ ఒక ఎత్తు, ఆయన ప్రేమ ఒక ఎత్తు. ఈ భూమి మీద మానవుని ప్రేమలో స్వార్థం, కల్మషం, కపటం. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? సెల్ఫిష్ లవ్. కానీ యేసు ప్రేమ ఏమి ఆశించని ప్రేమ. మనం అడగకుండానే ప్రాణం పెట్టాడు. మనం అడగకుండానే ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుకు ఎడ్డకొయ్యి మీద వేలాడదీయబడినాడు. ఈరోజు ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుని ప్రేమను మర్చిపోయారో, ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుని ప్రేమను ప్రక్కన పెట్టారో, ఈరోజు క్రైస్తవులంగా, విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా మనలో కూడా ఇదే జరుగుతుంది. దేవుని మీద ఉండాల్సిన ప్రేమ వేటి మీదకో వెళ్ళిపోతుంది. దేవుని మీద ఉండాల్సిన ప్రేమ సెల్ ఫోన్ మీదకి వెళ్తుంది. దేవుని మీద ఉండాల్సిన ప్రేమ ఫేస్బుక్ మీదకి వెళ్తుంది. దేవుని మీద ఉండాల్సిన ప్రేమ ట్విట్టర్ మీదకి వెళ్తుంది. దేవుని మీద ఉండాల్సిన ప్రేమ లోక సంబంధమైనటువంటి ఆకర్షణ వైపుకి వెళ్తుంది. అందుకే కదా కని పెంచి పెద్ద చేసినటువంటి ఒక లైఫ్ ఇచ్చిన తల్లిని తండ్రిని కూడా వదిలిపెట్టి ఈనాడు అమ్మాయిలు అబ్బాయిలు లవ్ అనేటటువంటి వేషం వేసి కన్న తల్లిదండ్రులని కాలదన్ని వెళుతున్న వారు ఎంతమంది లేరు? అది నిజమైన ప్రేమ కాదమ్మా. ఇట్స్ ఎ లస్ట్ లస్ట్ లస్ట్. అది కామం, అది వ్యామోహం. నిజమైన ప్రేమ ఈ భూమి మీద మనకి ఎక్కడా దొరకదు, కేవలం ప్రభు దగ్గర మాత్రమే. చప్పటి కొట్టండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమను మర్చిపోయారు, దేవుని ప్రేమను విడిచిపెట్టారు. ఈ రాత్రి ఆయన ప్రేమ వైపుకి మీరు తిరగాలి, ఆయన ప్రేమ వైపుకి మీరు ఆకర్షించబడాలి. పిల్లరా, ఈ రాత్రి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఈ భూమి మీద ఎవరు ప్రేమించినంతగా ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. సిలువలో వేలాడదీయబడ్డాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నీ కొరకు ముళ్ళకిరీటం పెట్టబడింది, నీ కొరకు చేతులకు సిలగొట్టబడింది, నీ కొరకు ప్రక్కలో పల్లెపోటు పోరబడింది, నీ కొరకు 39 కొడ దెబ్బలు కొట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డం పెరిగించుకున్నాడు, అపహసించబడ్డాడు. ఎంత ప్రేమ! నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపువారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపువారెవరు? శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను
తిరుగుబోతులైనా ప్రేమిస్తున్న ప్రేమ, ఎంత దొంగలైనా ప్రేమిస్తున్న ప్రేమ, ఎంత పాపములో శాపములో ఉన్న ప్రతి ఒక్కరిని మన వైపుకు తిరగమని ఆకర్షిస్తున్న ప్రేమ. జీవించుచున్నది నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నాలో జీవిస్తున్నాడు. ఏమైనా నాకు యేసే కావాలి, ఏమన్నా నాకు యేసే కావాలి, ఏమైనా నాకు యేసే కావాలి, ఏమన్నా నాకు యేసే కావాలి, యేసే కావాలి. కావాలి, యేసే కావాలి. మీ అందరికీ తెలుసు ఆయన ప్రేమ. ఎక్కువగా చెప్పడానికి టైం లేదు, కానీ పాపంలో పట్టబడ్డ స్త్రీ ఆయన ముందు నిలబడితే అందరూ చేతులెత్తి వాళ్ళ రాళ్లతో కొట్టడానికి చూస్తుంటే ప్రభు అన్నాడు, మీరు పాపము లేని వాడు దాని మీద నేల మీద ఏదో రాస్తా ఉంటే ఆ మీద రాళ్ళు ఇసరడానికి వచ్చిన వాళ్ళు ఎవరు నిలబడలేదు. అక్కడ తలెత్తు చూస్తే రెండు దృశ్యాలు కనబడ్డాయి ప్రభుకి. ఏడుస్తున్న ఆమె, రాళ్ళు కుప్పగా కనబడ్డాయి. అప్పుడు ప్రభు అన్నాడు, నీ మీద నేరం మోపడానికి వచ్చిన వాళ్ళు ఎవరమ్మా? లేరు ప్రభువా. ఒక వ్యభిచారమందు పట్టబడ్డ ఆమెను ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన పిలుపులో ఎంత కమ్మని ప్రేమ తెలుసా? అమ్మా అమ్మా. మనకు పిలుపులు తెలియదు, తెలిసినా సరిగ్గా పిలువ. మన పిలుపులో వంకర ఉండిద్ది. చెప్పాలి, ఏముండిద్ది? వంకర ఉండిద్ది. వంకర కానీ ప్రభు ప్రేమలో వ్యభిచారమందు పట్టబడ్డ ఆమెను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? అమ్మా అమ్మా అమ్మా, ఇక నువ్వు పాపం చేయకు. నా ప్రేమ దగ్గరకు రాకముందు నువ్వు ఎలాగున్నావో నేను అనటం లేదు, నేను ఆలోచించట్లేదు. నా దగ్గరకు వచ్చావు. వన్స్ యు కేమ్ విత్ మీ, నువ్వు నా దగ్గరికి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక నా ప్రేమను పొందుకుని నువ్వు వెళ్ళు. ఇక పాపం చేయొద్దు. వ్యభిచారిని కూడా అమ్మా అని పిలిచిన ప్రేమే. సిలువలో దొంగను కూడా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ప్రక్కలో పొడిచినటువంటి సైనికుడికి కన్ను గుడ్డిగా ఉండిదట. యేసుని బల్లెంతో పొడిచిన వెంటనే ఆయన రక్తమట ఆ కనబడని కన్నులో పడగానే, కన్ను మీద పడగానే వాడికి కూడా స్వస్థ వచ్చింది. చప్పటి కొట్టండి గట్టిగా. తనని పొడిచిన వారికి కూడా ప్రేమతో స్వస్థతనిచ్చిన ప్రేమ. ఆమె చెప్తారా? ఆమె. హల్లెలూయా. ఈరోజు పిల్లల మీ స్థితిగతులు ఏమైనప్పటికీ మీరు ప్రేమను పొందాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి ప్రియులారా. ఒకవేళ ఆయన ప్రేమను మర్చిపోయిన వారు నీలో ఉన్నారేమో, దేవుని ఆత్మ నాకు బయలుపరుస్తున్నాడు. పాపములో నుండి, శాపములో నుండి నిన్ను రక్షించిన తర్వాత కూడా ఆయన ప్రేమను మర్చిపోయినటువంటి తరం ఉంది ఈ భూమి మీద. ఆ తరములో మీరున్నారా? ఆయన సిలువ ప్రేమను మర్చిపోయినటువంటి తరము, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని మర్చిపోయినటువంటి కుటుంబాలు,
ఆయన సిలువలో చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని మర్చిపోయినటువంటి కుటుంబాలు ఎంతమంది లేరు? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మలాకీతో, మలాకీ, ఎందుకు నా ప్రజలతో నేను ఈ 2 సాక్ష్యాలు పలుకుతున్నాను? నా మందిరానికి రాకుండా ఉంటే మేలు, నాకు మీ అంత ఇష్టం లేదని ఎందుకు చెప్తున్నాను అంటే, నా ప్రేమను వీళ్ళు మర్చిపోయారయ్యా. త్వరగా ముందుకెళ్తాను. రెండవదిగా వారిలో దేవుడు చూసిన లోపం, మలాకీ 1:6. త్వరగా నేను ముందుకెళ్తాను. అమ్మా, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, ఘనపరచును కదా. నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానున్నైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? పిల్లరా, రెండవదిగా దేవుడు ఇశ్రాయేలీల్లో చూసిన రెండవ లోపం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన మలాకీ ద్వారా. నేను తండ్రినైతే నాకు భయపడువాడు మీలో ఎవడున్నాడు? మలాకీ, మా తండ్రి అని పిలుస్తున్నారు కదా, తండ్రిని యెహోవా అని పిలుస్తున్నారు కదా. నేను తండ్రినైతే నాకు భయపడేవాడు ఎవడున్నాడు? 12 గోత్రాల్లో పేరుకేమో యెహోవా మా తండ్రి అంటున్నారు, వారిలో నాకు నా భయం కనిపించట్లేదే. ఒక తండ్రి ఇంట్లోకి రావటంతోనే సిచ్యువేషన్ అంతా మారిపోయింది. తండ్రి భయం కలిగిన పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉంటారు. తండ్రి భయం కలిగినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు చాలా పిల్లలు సైలెంట్గా ఉంటారు. అప్పుడు వారికి అమ్మ దగ్గర గారాబమైనటువంటి వారు ఒక్కసారి డాడీ ఎంటర్ అవగానే కుటుంబంలోకి సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఎంత భయం, ఎంత భయం, ఎంత భయం. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు దేవుని సేవకులు భయం ఉంటే దేవుని భయం కూడా ఉండిద్ది. ఆమేన్ చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు దైవజనుడు భయం ఉంటే, మా ఊరుడే కదా, అరే మా కళ్ళ ముందు పెరిగాడు తిమోతి, కోటేశ్వరరావు మా కళ్ళ ముందే పెరిగాడు, మాతో పాటు పనులకు వచ్చాడు. వచ్చిన మాట నిజమే, పెరిగిన మాట నిజమే, మీ బంధువే కావచ్చు, మీ రక్త సంబంధే కావచ్చు, కానీ మీ బంధువుల నుండి ఆయన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఒక దైవజనుడిగా నువ్వు గౌరవించాలి, ఒక దైవజనుడిగా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక దైవజనుడిగా నువ్వు వందనాలు చెప్పాలి. ఇప్పటికి మా మమ్మీ పాస్టర్ గారు అనిద్ది, ఆమె చెప్పండి అమ్మ అలా అనబాకివే, అలా అనబాకివే అంటే, లేదయ్యా లేదయ్యా నువ్వు దైవజనుడు అయ్యా. అమ్మే, ఒక దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, భయం. ఇప్పటికీ మా అమ్మ తల మీద చేపెట్టుకుని ప్రార్థన చేయించుకుంటుంది. మీకు దేవుని సేవకుడు భయం లేకపోతే దేవుడి భయం ఉండదు. మీకు స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడినా, ఆరాధన చేసినా, పరిచర్యకి అన్ని కానుకలు ఇచ్చినా ఉదాహరణ గుర్తిస్తే, దేవుడు అంటున్నాడు మలాకీతో, మలాకీ, ఎందుకు నా మందిరానికి రాకుండా ఉండటం మీకు మేలు, మీ ఎందు నాకు ఎందుకు ఇష్టం లేదంటున్నానంటే, ఇదిగో రెండవ లోపం నాకు కనబడింది ఇశ్రాయేలీల్లో. ఏమిటి ఆ లోపం అంటే, నాకు భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. నేను తండ్రిని కదా, నా తండ్రి ప్రేమ ఉంది కదా, తండ్రిగా నేను నా భయం ఉండాలి కదా వాళ్ళకి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దేవుని భయం ఉందా? మీకు దేవుని భయం ఉందా? మీకు సేవకుడి భయం ఉంటే దేవుని భయం ఉండిద్ది. మీకు కనబడే సేవకుడికి భయపడకపోతే మీరు దేవునికి ఏం భయపడతారు? బెత్లెహేములో దావీదును అభిషేకించడానికి సమూయేలు కొమ్ములో తైలాన్ని మోసుకుని వెళ్తుంటే గొంగలు తగిలించుకున్నాడు, దుప్పడేసుకున్నాడు, కర్ర తీసుకున్నాడు, వేగం తేలుతున్నాడు బెత్లెహేముకి. దేవుడు చెప్పాడు, యెష్షయి 8 మంది కుమారులు ఒక్కడు నేను రాజుగా చేయబోతున్నాను. బెత్లెహేముకి ఎంటర్ అవగానే బెత్లెహేములో ఉన్న పెద్దలు నిలబడ్డారంట సమూయేలు రాకకి భయపడి. బెత్లెహేము పెద్దలు అంటున్నారు, దైవజనుడా. ఆ పిలుపు చూడండి, కొంతమందికి సేవకుడిని ఎలా పిలవాలో కూడా తెలియదు. ఈరోజు ప్రియరా సమూయేలుతో అంటున్నారు బెత్లెహేము పెద్దలు, దైవజనుడా అంటే. బెత్లెహేము పెద్దలకు ఏముందంటే దైవజనుని భయం ఉంది. వాళ్ళకి దైవజనుని భయం ఉండటానికి ముందు దేవుని భయం ఉంది. నీకు దేవుని భయం ఉంటే నీకు భర్త భయం కూడా ఉండిద్ది. పురుషులారా, మీకు కూడా దేవుని భయం ఉండిద్ది. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల్లో దేవుడు చూసిన రెండవ లోపం ఏంటంటే,
దేవుని భయం లేదంటే ఇశ్రాయేలీల్లో. పౌలు అదే అంటాడు ఫిలిప్పీ పత్రిక 2:12, ఓ ఫిలిప్పీ సంగమా, నేను మీదట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. నీకు భయం లేదు కాబట్టే బూతులు మాట్లాడుతున్నావు. నీకు దేవుని భయం లేదు కాబట్టే నువ్వు సినిమాలు చూస్తున్నావు. నీకు దేవుని భయం లేదు కాబట్టే నువ్వు అబద్ధాలు చెబుతున్నావు. నీకు దేవుని భయం లేదు కాబట్టే సెల్ ఫోన్లో చూడకూడదని చూస్తున్నావు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు, మన క్రైస్తవ కుటుంబాలు దేవుని భయముతో నింపబడాలి. కుటుంబంలో తండ్రిగా నీకు దేవుని భయం ఉండాలి. కుటుంబంలో తల్లిగా నీకు దేవుని భయం ఉండాలి. పిల్లలు, యవనస్తులారా, మీకు దేవుని భయం ఉండాలి. ఇశ్రాయేలీల్లో అది కనబడలేదంట. అందుకే మలాకీతో దేవుడు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు భయపడేవాడెక్కడా. మూడవదిగా త్వరగా నేను ముందుకెళ్తున్నాను. 10 minutes లో లెట్ మీ కంప్లీట్ మై మెసేజ్. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, అయితే మీరు మార్గము తప్పితిరి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యాజకులతో మాట్లాడుతున్నాడు. యాజకులు ఎవరయ్యా అంటే దేవుని సేవకులు. యాజకులు ఎవరయ్యా అంటే ఇప్పుడు బిషప్లు, రెవరెండ్లు, డాక్టర్లు అని పెట్టుకుని పిలుస్తున్నారే, వాళ్ళని ఉద్దేశించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు మార్గమును తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర విషయములో ఓ యాజకులారా, మీరు అనేకులను అభ్యంతరపరిచితిరి. లేవీయులతో చేయబడిన నిబంధనను, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మలాకీ కాలములో ప్రజలంట నిరర్ధకము చేశారంట. ఆ మాట చెప్పండి, ఏం చేశారు? చెప్పండి గట్టి, ఏం చేశారండి? ధర్మశాస్త్ర పుస్తకాలని పిలువబడే 5 ఉన్నాయి. ఏంటి 5? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 5 పుస్తకాలని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఇట్స్ కాల్డ్ మోజెస్ లా. మోషే ధర్మశాస్త్ర పుస్తకాలని పిలుస్తారు. పిల్లరా, ఇక్కడ యాజకులట మలాకీ కాలంలో యాజకులు అనగా దేవుని సేవకులు, దేవుని ప్రతినిధులు, దేవుని అంబాసిడర్స్ గా పిలవబడిన వారు, ప్రీస్టులుగా పిలవబడిన వాళ్ళట వాక్యాన్ని నిరర్ధకం చేశారంట. ప్రజల్ని తప్పుదోవ పట్టించారంట. ఈ రోజుల్లో కూడా చూడండి, సేవకులకి పిల్లరా ఎంత తీర్పుండిద్దో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అందుకే యాకోబు అంటాడు, మీలో అనేకులు బోధకులు కాకుడి, బోధకుడైన వాడికి 2 అంతలు తీర్పు ఉండిద్దంట. నీకు ఒకంతే తీర్పు, మాకు 2 అంతలు డబల్ కోటింగ్ ఉండిద్ది మాకు. యేసు రక్తమే జయం. చెప్పండి, యేసు రక్తమే. హల్లెలూయా. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పకూడదు. వాక్యం నీకు నచ్చినట్లుగా బోధించకూడదు. ప్రకటనలో ప్రభు చెప్పాడు, ఒకటి కలపకూడదు, ఒకటి చెప్పండి గట్టిగా, ఒకటి ఇసాక్ గారు అయ్యారు, ఒకటి తీసేయకూడదు, ఒకటి కలపకూడదు అన్నాడు. కనుక మలాకీ కాలంలో యాజకుల్లో దేవుడు లోపాన్ని చూశాడంట. ఏంటా లోపం అంటే, దానికి నేను పెట్టిన పేరు ఏంటంటే వాక్యాన్ని వక్రీకరించి బోధించారంట. అంటే అబద్ధ బోధ. అబద్ధ బోధ. ఈరోజు కూడా ఏ బోధ పడితే ఆ బోధ మనం యూట్యూబ్లో మనం వినకూడదు. యూట్యూబ్ చూస్తే ఓహో వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు, ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారని మనం వాళ్ళని వెంబడించకూడదు. ఆ వాక్యము సత్యమా కాదా? బెరయ అనే ప్రాంతంలో పౌలు సేవలో వాక్యం బోధిస్తా ఉంటే బెరయ సంఘస్థులంట పౌలు చెప్పిన వాక్యాలు అలాగున్నవో లేవో అని వాక్యమును పరిశోధించారంట. గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఏ పాస్టర్ దగ్గరికి జనం వెళ్తుంటే అక్కడికి వెళ్ళబాకండి. అరటికాయలు పట్టుకుంటే మేలు జరుగుతుంది, వంకాయలు పట్టుకుంటే మేలు జరుగుతుంది, యాపిల్ కాయలు తీసుకెళ్తే ప్రార్థన చేస్తే ఏదో కాదు జరుగుతుంది పరిగెత్తబాకండి. మీరు ప్రజల్ని ట్రాష్ చేసుకుంటున్న ప్రజలు ఉన్నారు ఇక్కడ, బోధకులు ఉన్నారు ఇక్కడ. అని ఇక్కడ అంటే భూమి మీద ఏది సత్యమో ఏది అసత్యమో పౌలు అంటాడు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు ఎంతమంది బయలుదేరారు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయటానికి. లేదా మీరు ఒక దైవజనుడిని పిలిచినప్పుడు ఆ దైవజనుడు వాక్యము లేఖనానుసారమా కాదని చెప్పాలి, గ్రహించాలి. మీరు పౌలు శీలలు బెరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాక్యం బోధించి వెళ్ళిన తర్వాత పౌలు శీలలు ఆ బెరయ సంఘస్థులంట
లేఖనాలనంట పరిశోధించారంట. అక్కడ జరుగుతుంది, అక్కడ బాగా జనమవుతున్నారు, అక్కడ తైలాభిషేకం అంట, అక్కడ ప్రార్థనా శక్తి కోటాలంట. చర్చి ఆదివారం ఆరాధనలు కూడా డొమ్మ కొట్టి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి కొడబాటి వారి పాలన ఉన్నారు లేదు నాకు తెలియదు. దూరపు కొండలు నునుపు ప్రియులారా, నీ సేవకుడు ప్రార్థన చేస్తే నీకు అద్భుతం జరిగింది. నీవున్న సంఘములో ప్రార్థన చేస్తే నీకే అద్భుతం జరిగింది. అబద్ధ బోధకులు ప్రజల్ని మోసం చేస్తున్నారు, మాయం చేస్తున్నారు. ఆ దినాల్లో కూడా ఉన్నారు. అందుకే యాజకులకు చెప్తున్నాడు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, అసత్య మార్గం నడిపిస్తున్నారట. ఆ లోపాన్ని కనుగొన్నాడు. త్వరగా చూద్దాం, 4వ లోపాన్ని చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 నుంచి 16 రిఫరెన్స్ చదవడానికి నేను అలా చెప్తాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం చాలతలేదు. అక్కడ 4వ లోపం ఏం చూశాడంటే, భార్య భర్తల దాంపత్య జీవితాల్లోనంట లైంగిక లోపం కనబడిందంట దేవునికి. ఇంగ్లీష్ లో బలేగుండింది ఆ మాట. దే ఆర్ లూజ్ moral values. A wife and husband, they are missing the values of moral values. నైతిక విలువలు పోగొట్టుకున్న భర్త, నైతిక విలువలు పోగొట్టుకున్న భార్య, భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త లైంగిక కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు. అది చూశాడంట దేవుడు మలాకీ కాలంలో. మలాకీ, నేను పరిశుద్ధుడిని కదా, నా పరిణిగోత్రికుల ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. భార్య భర్తలు పరిశుద్ధతను కాపాడుకోవాలి వారి దాంపత్య జీవితంలో. పురుషుడికి ఒకే స్త్రీ ఉండాలి, ఒక భార్యకి ఒకే భర్త ఉండాలి. దీనికి మించింది ఏది జరగకూడదు. వాక్య ముగింపులో ఉన్నాం, జాగ్రత్తగా వినాలి సంగమా. ఏంటి లోపం కనుక్కున్నాడు? 4వదిగా భర్త తప్పిపోయాడు దాంపత్య జీవితంలో నుండి, భార్య తప్పిపోయింది దాంపత్య జీవితంలో నుండి. మోసాలు ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా, ఇంట్లో ఉంటుంది కదా అని సెల్ ఫోన్ కొనిచ్చాను అన్నయ్య, 30,000 పెట్టి సెల్ ఫోన్తో నాతో మాట్లాడాలి, లేదా నా కుటుంబీకులతో మాట్లాడాలి, తన పేరెంట్స్తో మాట్లాడుకోవాలి. ఒక నెల దాకా బాగానే ఉంది అన్నయ్య. ఒక రోజు అట్లా మిస్డ్ కాల్ వచ్చిందంట ఆ ఫోన్కి. ఎవడో ఫోన్ చేశాడు, పలానా అంటే ఓకే కాదని నేను పెట్టేయాల్సింది. ఆ మిస్డ్ కాల్ ఏమైందో తెలుసా? చివరికి దాంపత్య జీవితంలో చిచ్చు పెట్టింది. ఇద్దరు చర్చికి వెళ్ళేవాళ్ళే, ఇద్దరు బాప్తిసం పొందిన వాళ్ళే, ఇద్దరు కొంతకాలం నమ్మకంగా భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని కలిగి జీవించిన వాళ్ళే. కానీ భర్తకి తెలియకుండా భార్య, అలాగే భార్యకి తెలియకుండా భర్త. ఈరోజు పిల్లరా, పచ్చటి కుటుంబాలు పాడైపోవటానికి సెల్ ఫోన్ కాదా కారణం? నైతిక విలువలు పోగొట్టుకుంటున్నాడు ఒక విశ్వాసి భర్తగా, భార్యగా. ఒకవేళ మీకు దేవుడిచ్చిన భర్త విషయంలో నువ్వు నమ్మకస్తురాలు ఉండగలుగుతున్నావా? ఉంటే ధన్యురాలువి. ఒకవేళ అపనమ్మకస్తురావుగా నీ భార్య విషయంలో ఉంటున్నావా? దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఇంకొక లోపం ఏంటంటే 5వదిగా 2:17 మలాకీ 2:17 పాపమును సమర్థించుకున్నారంట. మన దేవుడు ఏమి ఇష్టపడ్డంటే పాపిని ప్రేమిస్తాడు, పాపమును ద్వేషిస్తాడు. రోమా సామ్రాజ్యానికి ఆయన సవాల్ చేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? కామ క్రోధ మోహ మద మత్సర్యములు లేని దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు దేవుడు. చేతులుంటే చప్పటి కొట్టండి గట్టిగా. మలాకీ కాలంలో ఇశ్రాయేలీయుల్లో దేవుడు చూచిన 5వ లోపం పాపమునంట సమర్థించుకున్నారంట. 6వదిగా పిల్లరా మలాకీ 3:14 నాకు దేవుడు అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, వాళ్ళకి అది ఇచ్చాడు నాకేమి ఇవ్వలేదే, సడుక్కున్నారంట. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి ఒకసారి మీ నోటితో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలతో వాక్యాన్ని ముగించుకుందాం. The book of Malachi chapter 3 verse 8-9. Yes. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే నన్ను జీవైన పట్టుకో. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని అన్నారు. దశమ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. చాలు. ఇప్పుడు మీ బైబిల్ మూసిన వైపు చూడండి.
ఎందుకు దేవుడు మలాకి గ్రంథం 1:10 నా మందిరమునకు రాకుండా ఉండటం మీకు మేలు, మీ యందు నాకు ఇష్టం లేదన్నాడు అంటే, మలాకి ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయుల్లో దేవునికి 7 లోపాలు కనిపించింది. మొదటి లోపం, ప్రేమను అర్థం చేసుకోలేదంట. రెండవదిగా దేవుని భయాన్ని విడిచారంట. మూడవదిగా యాజకులు సత్యాన్ని అసత్యంగా బోధించారంట. పిల్లగా నాలుగవదిగా భార్యాభర్తల దాంపత్య జీవితాలు పవిత్రంగా లేవంట. ఐదవదిగా పాపమును సమర్థించుకున్నారంట. ఆరవదిగా సణుక్కున్నారంట. ఏడవదిగా పిల్లగా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదంట. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం నిజంగా దేవుని ప్రేమించే వారమైతే మన కష్టార్జితంలో దేవునికి మనం నమ్మకంగా మనం ఇస్తాం. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను వాక్యం ముగిస్తాను. ఎంతమంది ఇక్కడ ఈ రాత్రి ఈ టెంట్ కింద కానీ బయట కానీ దేవునికి నమ్మకంగా దశమ భాగాలు తీసేవాళ్ళు ఉన్నారు? చేయొద్దండి. దశమ భాగాలు దాంట్లో శిబిరాలాగా చేయొద్దండి. 2, 3 ఏమండి, ఒక 100 మంది వచ్చారే మీటింగ్కి రాత్రి, దగ్గరగా 10 మంది కూడా లేరు దేవునికి ఇవ్వటానికి. మీరేం పరలోకం వెళ్తారు చెప్పండి? మీ కష్టార్జితంలోనే మీరు దొంగలుగా ఉంటున్నారే. దొంగలు ఎక్కడుంటారయ్యా అంటే, ఒక భక్తుడు అన్నాడు, దర్జాగా సంఘంలోనే ఉంటారంట దొంగలు. ఎవరు దొంగలు అంటే, దశమ భాగం తీయని వాళ్ళందరూ దొంగలే. దశమ భాగం తీయని సేవకుడైనా, దశమ భాగం ఇవ్వని విశ్వాస అయినా, దశమ భాగం ఇవ్వని తీయని సంఘ పెద్దయినా దేవుని దృష్టిలో దొంగలకి పరలోక రాజ్యం ఉండదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో లోపట ఉండే వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు, వెలుపుట ఉండే వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. వెలుపుట అంటే నిత్య నరకం, వెలుపుట అంటే నిత్య అగ్నిగుండం, లోపట అనగా నిత్య మహిమ, పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఎవరుంటారో రాశాడు, నిత్య నరకములు అగ్నిగుండంలో ఎవరుంటారో రాశాడు. వాళ్ళల్లో ఎవరుంటారయ్యా అంటే నిత్య నరకములో దొంగలట. దొంగలంటే ఎవరు? దేవునికి ఈకపోతేనే దొంగతనం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను పిల్లారా, ఈ సభలకి కొన్ని వేల రూపాయలు ఖర్చు అయింది కదా. దైవజనుడు ఎప్పటి నుంచో అమ్మా ఇంత వేసుకుందామంటే, నీకు స్తోమతుండి కూడా నువ్వు గుప్పిళ్ళే పట్టలేదు అంటే నిన్ను దేవుడు దొంగతో పోల్చడా? అపోస్తుల కాలంలో అపోస్తుల కట్ట కుడిభుజంగా ఒకడు ఉన్నాడంట, బర్నబా. బైబిల్ చెప్తుంది, అతను తన భూమిని అమ్మి దాని వెల అంట అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంట. నేను అడుగుతున్నాను, దేవుని పనికి గుప్పిళ్ళిప్పగలుగుతున్నావా? దేవుని పనికి పిల్లరా నువ్వు చెయ్యి చాపగలుగుతున్నావా? దేవుని పనికి పాస్టర్ గారు నేనున్నా, నా భర్త ఉన్నాడు, నా పిల్లలున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు? కదుకుల్లో మాకు ఇచ్చిన సంఘం ఏదైనా ఒక పని చెప్పాను అంటే వాడు వెంటనే లోపడతారు. పిల్లారా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని పనికి నీ చెయ్యి ఇచ్చే చేయకుండా. దావీదుకి దేవుని మందిరం కట్టాలనే గొప్ప ఆశ, కానీ దేవుడు అన్నాడు నువ్వు కట్టవలేవు, నీ చేతులు రక్తాన్ని వలిచిని, నీ కుమారుడు సొలొమోను ద్వారా నా యొక్క మందిరాన్ని కట్టించుకుంటాను అని నాతాను ప్రవక్తతో దేవుడు చెప్తే, దేవుని మందిరం మీద ఉన్న మక్కువతోనంట ఇప్పుడు మన కరెన్సీలో, ఇప్పుడు మన భారతదేశపు రూపాయల్లో దావీదు కూడబెట్టింది ఎక్స్చేంజ్ చేస్తేనంట సుమారుగా దేవుని మందిరానికట దావీదట 2000 కోట్ల రూపాయల ఖరీదైనటువంటి ధనాన్ని, వెండి, బంగారం, మణులు, మాణిక్యాలు, రత్నాలు, వైఢూర్యాలు, అంత విలువైనటువంటి ధనాన్ని సమకూర్చి సొలొమోను చేతిలో పెట్టాడంట. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా తమ్ముడా, నీకు మంచి వ్యాపారం ఇచ్చాడు కదా తమ్ముడా, చెల్లి, నమ్మకంగా దేవునికి ఇవ్వటానికి మీరు ఎందుకు ముందుకు రావటం లేదు? దేవునికి ఇవ్వటం మీరు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి 7 లోపాలు
7 లోపాలు ఇశ్రాయేలుల మధ్యలో ప్రవర్తించినటువంటి మలాకి కాలంలో దేవుడు చూచాడు. అందుకే 1:10 అంటున్నాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారా? 7 లోపాలు ఒకవేళ మనలో ఉంటే ఒకసారి రిమైండ్ చేసుకుందాం. 7 లోపాలు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులను నా మందిరముకి మీరు రాకుండా ఉంటే మేలన్నాడు, రాకపోవటమే మేలన్నాడు, మీ ఎందుకు నాకు ఇష్టం లేదన్నాడు. కారణం 7 లోపాలతో ఏడవబడ్డారు ఇశ్రాయేలీయులు. ఏంటా 7 లోపాలు మనం విన్నాం. నిలబడేటందరూ కూడా మొదటి లోపం, దేవుని ప్రేమను మర్చిపోయినటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని భయం లేనటువంటి ఇశ్రాయేలీయులు, వాక్యమును తప్పుగా బోధించినటువంటి యాజకులు, భార్యాభర్తల దాంపత్య జీవితంలో అపవిత్రత, భార్యాభర్తల దాంపత్య జీవితంలో నైతిక విలువలను పోగొట్టుకున్నటువంటి భార్యాభర్తలు, పరిశుద్ధతను పోగొట్టుకున్న భర్త, పరిశుద్ధతను పోగొట్టుకున్న భార్య. చేతులెత్తాలి పైకి. ప్రార్థన చేసుకోండి. భర్త తెలియకుండా భార్య మోసం చేయటం, భార్యకి తెలియకుండా భర్త మోసం చేయటం, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడా, ఏది విత్తుతావో దాన్ని నువ్వు కోయుదము. మీ పాపం మిమ్మల్ని పట్టుకును అంటాడు మోషే ఇశ్రాయేలుతో. 5వదిగా పాపాన్ని సమర్థించుకున్నారు. మన దేవుడు పరిశుద్ధుడు. హోలీ హోలీ హోలీ. చేతుల పైకెత్తండి. ఈ చూపుల్లో పవిత్రత, తలంపుల్లో పవిత్రత, మాటల్లో పవిత్రత, క్రియల్లో పవిత్రత, నడకలో పవిత్రత, పడకలో, క్రియల్లో, జీవితంలో పరిశుద్ధత. హోలీ 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 హోలీ. అతిక్రమం దాచిపెట్టవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టవాడు కనికరము పొందును. మరి పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయను. పాపమును సమర్థించుకోవద్దమ్మా. తల్లి, అది నీకు శాపం. తండ్రి, అది నీకు శాపం. 6వదిగా ఇశ్రాయేలీయులు, వారిలో దేవుని కనబడ్డ లోపం సణిగారు. నాకు అది లేదే, ఇది లేదే. కృతజ్ఞత లేని స్థితి. దేవుడు ఎన్ని ఇచ్చినా ఇంకా ఏమిచ్చాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి శుద్ధులయ్యారు. ఒకడే వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు అన్నాడు, వేర్ ఈస్ దట్ 9 పర్సన్స్? 10 మంది బాగుపడ్డారు కదా, ఒక్కడే వచ్చాడు కృతజ్ఞత చంపడానికి. ఎక్కడ 9 మంది? కృతజ్ఞత లేని కుటుంబాలు, కృతజ్ఞత లేని భర్త, కృతజ్ఞత లేని భార్య, కృతజ్ఞత లేని సంఘాలు. ఇదేమలేదే అని సనిగేటటువంటి స్థితి. సరి చేసుకుందామా? చతుర్పైకి. చివరిగా దేవునికి ఇవ్వటం. నమ్మకంగా దేవునికి ఇవ్వాలి. సంపాదనలు దొంగలుగా ఉండద్దు. దొంగలుగా పరలోకం లేదు. ఒకవేళ ఇప్పటి వరకు దశంభాగాలు తీసే విషయంలో దొంగ విశ్వాసిగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడు. ప్రభా, నిజంగా నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదములు నమ్మకంగా నా భర్త నేను ఇద్దరం దొంగలమయ్యామయ్యా. అందుకే శాపం, అందుకే రోగాలు, అందుకే అకాల మరణాలు. ఈ చిన్న కోరసును పాడుతూ ఉండగా 7 లోపాలు మనలో ఏమైనా ఉంటే వాక్యపు వెలుగులో సరి చేసుకుందామా? అయితే సేవకులు నాతో పాటు సహకరించండి. చేతుల పైకెత్తి అందరూ కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరుగా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరుగా. నా ప్రాణాత్మ శరీరము బలియబడగా. నా ప్రాణాత్మ శరీరము బలియబడగా. నా జీవనము
నా మందిరం దేవుడు మాట్లాడాడు. అన్నాడు ఎందుకన్నాడు 7 లోపాలు ఉంటే